గత 2 రోజులుగా మన నెల్లూరు నగరంలో పనికిమాలిన నాయకులు, పనికిమాలిన రాజకీయ నాయకులు మన నారాయణ సార్ గారి గురించి ఏవో వాగుతూ ఉన్నారు. దాంట్లో ఒక చెట్టు 12,000 అని చెప్పి వాగుతూ ఉన్నది. ఈ చెట్టు ఎంత పడింది, ఈ చెట్టు వల్ల ఉపయోగాలు ఏంది, ఈ చెట్లు కొంతమంది మాట్లాడుతున్నారు. చెట్లు ఎందుకు అని మాట్లాడుతున్నారు. చెట్లు ఎందుకని మాట్లాడే నాయకులు ఎవరు ఉన్నారా? అవివేకంతో మాట్లాడుతున్నారు, వివేకంతో మాట్లాడుతున్నారు. అర్థం కావట్లా. అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధి చూసి వదవలేక చెట్లు ఎందుకని మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడాలో అర్థం కాక నారాయణ సార్ గురించి విమర్శించడానికి ఏమి మాట్లాడలేక నారాయణ సార్ చేస్తున్న అభివృద్ధి గురించి కానీ, నారాయణ సార్ చేస్తున్న కార్యక్రమాల గురించి కానీ, పార్టీ నాయకుల గురించి కానీ, ప్రజల గురించి కానీ ఏ విధంగా పట్టించుకుంటున్నదో, ఏ విధంగా ముందు తీసుకెళ్తున్నదో ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నది. ఇవన్నీ రాజకీయ నాయకులకి ఎదురు రాజకీయ నాయకులకి తట్టుకోలేక, రాజకీయ నాయకులు నారాయణ సార్ ఎదుగుదలను చూడలేక రాష్ట్రంలో అమరావతిలో ఒక విధంగా, నెల్లూరు నగరాన్ని ఒక విధంగా అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే ఈరోజు కొంతమంది రాజకీయ నాయకులు చెట్లు ఎందుకు, అయ్యేందుకు, ఇయ్యేందుకు మాట్లాడుతూ ఉన్నది. నెల్లూరు నగరంలో గత కొన్ని సంవత్సరాల క్రితం వరదలు వస్తే ఊళ్ళు ఇల్లు నిండిపోయినాయి. ఎలా నిండిపోయినాయి? రోడ్లు లేక, కాలువలు లేక, కాలువల మీద ఇల్లు కట్టడం వల్ల మన నారాయణ సార్ రావడంతో కొన్ని 100 కోట్లతో నెల్లూరు నగరంలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నెల్లూరు నగరంలో కాలువల్ని ఎంత విశాలంగా, ఎంత బాగా చేస్తున్నదంటే ఇవన్నీ చూసి ఓదవలేక ఎక్కడ నారాయణ సార్కి మంచి పేరు వస్తుందని చెప్పు ఈ పనికి మాలిన రాజకీయ నాయకులు పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ చెట్లు వల్ల భవిష్యత్తులో పిల్లలకు కానీ, ఈ చెట్లు వల్ల పెద్దలకు కానీ, ఈ చెట్లు వల్ల నెల్లూరు నగరంలో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ చెట్లు పెంచాలని చెప్పి అందరూ మాట్లాడుతుంటే, పెద్ద పెద్ద మేధావులు చెట్లు పెంచాలని చెప్తుంటే ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న రాజకీయ నాయకులు మసానికి చెట్లు వద్దు అంటున్నారు. వీళ్ళకి జయంతో చెప్పడం అర్థం కావట్లా. ప్రజలు వీళ్ళని చూసి నవ్వుతున్నారు. చెట్లు వద్దు అంటున్నారు. చెట్లు వద్దు, ఆ చెట్లు వద్దండి. చెట్లు లేక మాడి మసైపోతా ఉన్న నెల్లూరు నగరంలో ఇంతకుముందు నాయకులంతా చెట్లు కొట్టేసి, బిల్డింగ్లు కొట్టేసి, చెట్లు కొట్టేసి పోతా ఉంటే మా నారాయణ సార్ దానికి అంత వ్యతిరేకంగా ఎక్కడ కూడా రాష్ట్రంలో చెట్లు పెరగాలని చెప్పి, నెల్లూరు నగరం చల్లగా ఉండాలని చెప్పి చెట్లు ప్రతి ఒక్క ఏరియాలో, ప్రతి ఒక్క దగ్గర చెట్లు నాటిస్తూ, ఆ చెట్లు వల్ల ఉపయోగాలు ప్రజలకు తెలియజేస్తూ, ఆ చెట్ల కింద ప్రజలు కానీ, పిల్లలు కానీ చేదతీయడానికి అనుకూలంగా ఉంటుంది. అందుకు ముఖ్య ఉద్దేశంతో చెట్లు నాటి, చెట్లు పెంపొందిస్తుంటే అవినీతి చేసి